అందరికీ నమస్తే. మన తెలంగాణ స్టైల్లో తలకాయ కూర ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తా. ఒక్కసారి చేసుకొని చూడండి. నచ్చని వాళ్ళు కూడా తలకాయ కూరని ఇష్టంగా తింటారు. తలకాయ తెచ్చుకున్నప్పుడు మంచిగా కడుక్కొని అందులో కొంచెం దాల్చిన చెక్క, మిరియాల పొడి వేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. ఒక 5 విజిల్ వచ్చేదాకా కుక్కర్లో వేసేసుకొని చల్లారిన తర్వాత బుక్కలన్నీ తీసేసుకోండి. చిన్న చిన్న పీసులో కట్ చేసేసుకున్న తర్వాత కర్రీ వేసుకోండి. నేను ఏ విధంగా వేసినా ఆ విధంగా ఆ స్టైల్లో చేసుకొని చూడండి. తలకాయ కూర తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా చేసుకోండి. ఎందుకంటే మస్తు మంది తింటారు కానీ అరే బొక్కలు నేను తినా, నాకు ఇష్టం అనిపిస్తుంది కానీ అది బొక్కలు మాంసం బాగా వెళ్ళదు అందులో అని అనుకుంటారు. కానీ ఇలా తలకాయ కూరని ఉడకబెట్టుకొని చేసుకుంటే మాంసం కూడా మంచిగా వెళ్తుంది, కర్రీలాగా కూడా కమ్మగా వస్తుంది. ఫ్రైలాగా కావాలనుకుంటే కొన్ని పీసులు ఫ్రైలాగా చేసుకోండి, లేదు అంటే కర్రీలాగా చేసుకోండి, మస్తు వస్తుంది. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. మంచిగా ఘాటుగా కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకొని, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ వేసుకొని నేను చూడండి ఉడకబెట్టుకొని పీసులు కట్ వేసుకున్నా అసలు తలకాయ కూరన అనిపించేలాగా చేసిన. ఒక్కసారి మీరు కూడా ఈ స్టైల్లో చేసుకొని చూడండి. మీరు తలకాయ కూరని ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే ఫస్ట్ అసలు తలకాయ కూర అంటేనే తినకపోతుంటుంది. ఒక 2 సార్లు అలానే అండినా తెలియక మా ఆయన సలహా ఇచ్చింది, ఇలా ఉడకబెట్టుకొని అయితే ఒకసారి చేసుకుందామని చెప్పేసి అప్పటి నుంచి ఈ విధంగానే వండుతున్నా. మీరు కూడా ఈ స్టైల్లో చేసుకొని చూడండి. మీకు డౌట్ రావచ్చు ఉడకబెట్టుకొని వండుకుంటే తలకాయ కూరలాగా టేస్ట్ వస్తుందా అని చెప్పేసి. ఉడకబెట్టుకొని వండుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు ఇలా చేసుకొని చూడండి. ఎందుకంటే ఉడకబెట్టుకునే నీళ్ళు ఎందుకు మనం పారవేయం కదా, కొన్ని వాటర్ కొన్ని అడవోసుకొని పోసుకోండి మీకు అంత డౌట్ ఉంటే. కానీ ఇలా చేసుకొని అయితే చూడండి ఎలా ఉంటుంది అనేది అయితే మీరే కామెంట్ చేస్తారు నా ఛానల్ని చూసిన వాళ్ళైతే. లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి. తలకాయ కూర రెడీ అయిపోతుంది. ఈ స్టైల్లో ఒక్కసారి చేసుకొని చూడండి. నాదైతే అయిపోయింది. తలకాయ కూర రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.